వచ్చే మంగళవారం ఇదే సమయానికి నిరర్థక జన్మ దాన జీవనముల వర్ణనము, సాత్వికాది దానముల లక్షణము, దాన యోగ్యుడు, బ్రాహ్మణ మహిమ మన మోహనవాణి ద్వారా విందాం. శ్రీకృష్ణ పరమాత్మ కృప సర్వదా అందరూ పొందాలని కోరుకుంటున్నాం. శ్రోతలకు ధన్యవాదములు. మోహనవాణి వినండి, వింటూనే ఉండండి. మీ బంధుమిత్రులకు కూడా పంపించండి. మీ స్పందన తెలియచేయండి. తద్వారా మోహనవాణి అభివృద్ధికి భాగస్వాములు కండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఇక మన మనుగడ కోసం మహాభారతంలోని కథలు విందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. మన మనుగడ కోసం మహాభారతంలో చెప్పిన కథలు అందించిన వారు శ్రీ ఉపాధ్యాయుల వెంకటేశ్వర్లు గారు. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గౌతముడు, నాయనా, సత్పురుషుల మతంలో గురుజనులను సంతృష్టిపరచడమే వారికి అన్నింటినీ మించిన గొప్ప దక్షిణ. నీవు చేసిన సేవతో నేను చాలా సంతుష్టుడనయ్యాను. ఏమాత్రం సందేహించకు అన్నాడు. అనంతరం గురువు ఆజ్ఞాపించగా గురుపత్ని అహల్య వద్దకు వెళ్ళి ఆమె కోరికను అడిగాడు. ఆమె అతని బలవంతంతో సౌదాస మహారాజు యొక్క రాణి తన చెవులకు మణిమయ దివ్య కుండలాలు ధరించి ఉంది. వాటిని నా కోసం తెచ్చిపెట్టు. వాటితో గురుదక్షిణ పూర్తి అవుతుంది, నీకు మేలు కలుగుతుంది అనగానే ఆ కుండలాలు తేవడానికి ఉత్తంకుడు బయలుదేరాడు. ఇంతలో గౌతమ మహర్షి అహల్యతో ఉత్తంకుడు ఎక్కడికి వెళ్ళాడు అని అడిగితే ఆమె జరిగిన విషయం చెప్పింది. అప్పుడు గౌతముడు, సౌదాసరాజు బ్రాహ్మణ శాపం వశిష్ఠ మహర్షి వల్ల మనుషులను తినే రాక్షసుడయ్యాడు, కాబట్టి ఉత్తంకుడిని తప్పకుండా చంపివేస్తాడు అన్నాడు. అహల్య, దేవా, నాకు ఈ సంగతి తెలియదు కనుక అతనికి ఈ పనిని అప్పగించాను. మీ దయ వల్ల అతనికి ఎలాంటి తాపం కలగకూడదని నా నమ్మకం అన్నది. దానికి సరే, అలాగే జరుగుతుందిలే అన్నాడు. ఇంతలో ఉత్తంకుడు సౌదాసరాజు వద్దకు వెళ్ళడం, ఆ రాజు తన ఆహార విషయం చెప్పగానే అతనితో, నేను గురుదక్షిణ ఇచ్చి వచ్చి నీకు లొంగిపోతాను, దీనికి సరే అన్నా. రాజు తన మహారాణి కుండలాలు తప్ప వేరే ఏదైనా కోరుకోమన్నాడు. కానీ తనకు గురుదక్షిణగా ఆ కుండలాలే ఇవ్వాలి అన్నాడు. రాజు తాను ఇప్పుడు ఆహారాన్వేషణలో ఉన్న కారణంగా రాణి మదయంతిని కలుసుకోలేను అన్నాడు. కానీ రాజు చెప్పిన ప్రకారం రాణి వద్దకు వెళ్ళి విషయం చెప్పడం, ఆమె తాను అతనిని నమ్మడం కోసం రాజు వద్ద నుంచి ఒక గుర్తు తెమ్మంది. అలాగే రాజును అడగగా ఈ సందేశం ఇచ్చాడు. ప్రియా, నేను పొందిన దుర్గతి నాకు మేలు కలిగించేది కాదు. పైగా ఇది తప్పు. ఇప్పుడు వేరే గతి ఏదీ కూడా లేదు. నా ఈ ఆలోచన తెలుసుకొని నీవు నీ 2 మణిమయ కుండలాలను ఈ బ్రాహ్మణ దేవతకు ఇవ్వు అన్నాడు. ఈ సందేశం విన్న మహారాణి ఆమె మణిమయ కుండలాలను ఉత్తంకునికి ఇచ్చింది. అతడు మహారాజు వద్దకు వచ్చి, మహారాజా, మీ గూఢవచనం యొక్క అభిప్రాయం ఏమిటి? దానిని నేను వినాలి అనుకుంటున్నాను అన్నాడు. సౌదాసుడు, బ్రాహ్మణోత్తమ, క్షత్రియులు సృష్టి ఆరంభం నుంచి బ్రాహ్మణులను పూజిస్తూ ఉన్నారు. అయినప్పటికీ అప్పుడప్పుడు బ్రాహ్మణుల వైపు నుంచి కూడా క్షత్రియులకు అనేక దోషాలు ప్రకటమవుతూ ఉన్నాయి. నేను సదా బ్రాహ్మణులకు ప్రణామం చేస్తూనే ఉంటాను. కానీ ఒక బ్రాహ్మణుని శాపం చేతనే నాకు ఈ దోషం, ఈ దుర్గతి ప్రాప్తించాయి. నేను
మదయంతితో పాటు ఇక్కడ ఉంటున్నాను. నాకు ఈ దుర్గతి నుంచి ముక్తి పొందడానికి ఏ దారి కనపడటం లేదు. ఇప్పుడు ఈ లోకంలో ఉంటూ సుఖం పొందడానికి కానీ, పరలోకంలో స్వర్గసుఖాలు అనుభవించడానికి కానీ వేరే ఏ గతి కల్పించడం లేదు. ఏ రాజు కూడా బ్రాహ్మణులతో విరోధం పెట్టుకుని ఈ లోకంలో శాంతిగానూ ఉండలేడు, పరలోకంలో సుఖాలను పొందలేడు. ఇదే నా రహస్య సందేశంలోని తాత్పర్యం. సరే, ఇప్పుడు మీరు కోరుకున్న రీతిగా ఈ మణిమయ కుండలాలను మీకు నేను ఇచ్చాను. ఇక మీరు చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చండి అన్నాడు. ఆ కుండలాలను నాగుల నుండి కాపాడుకుంటూ వెళ్ళి మీ గురుదక్షిణను సమర్పించండి అన్నాడు. కానీ దారిలో ఆ కుండలాలను నాగులు తస్కరించడం, అగ్ని ఇంద్రుల సలహాతో వాటిని నాగలోకం నుంచి తిరిగి పొంది వాటిని గురుదక్షిణగా సమర్పించుకొని తన గురువు గౌతమ మునికి వాసుకి మొదలైన నాగుల వద్ద జరిగిన వృత్తాంతమంతా వివరించాడు ఉత్తంకుడు. అంతటి మహిమ కలవాడు మహాతపస్వి ఉత్తంకుడు. అతనికి వరం ఇచ్చి శ్రీకృష్ణుడు ద్వారకకు బయలుదేరాడు అని వైశంపాయనుడు జనమేజయునకు చెప్పాడు. కౌరవుల నాశనమును విని ఉత్తంకముని కోపించుట, శ్రీకృష్ణుడు అతనిని శాంతింపచేసి అతనికి ఆధ్యాత్మ జ్ఞానమును వివరించుట. అతి కష్టం మీద పాండవులు ద్వారకకు వెళ్తున్న శ్రీకృష్ణునికి వీడ్కోలు పలికారు. దారిలో శ్రీకృష్ణుడు అమిత తేజస్వి అయిన ఉత్తంకమునిని దర్శించి పూజించాడు. ముని కూడా అతనికి స్వాగతమిచ్చి సత్కరించాడు. ఆపై ఇరువురు పరస్పర కుశలం కూర్చి అడిగారు. ఆ తరువాత విప్రోత్తముడు కౌరవ పాండవులకు సంధి జరిగి సుఖంగా ఉన్నారా అని అడిగాడు. దానికి శ్రీకృష్ణుడు కురువంశ క్షయం యుద్ధంలో జరిగినట్లుగా చెప్పాడు. యుద్ధంలో ధృతరాష్ట్రుని పుత్రులలో ఈసుడు తప్ప ఎవరూ మిగలలేదని, అలాగే పాండవులు 5గురే మిగిలారని కూడా చెప్పినప్పుడు ఆ మాటలు విని ఉత్తంకుడు చాలా కోపోద్రిక్తుడయ్యాడు. మధుసూదన, వారంతా నీకు చుట్టాలు, ఇష్టులు. శక్తి కలిగి ఉండి కూడా నీవు వారిని రక్షించలేదు. కాబట్టి నేడు నీకు తప్పక శాపం ఇస్తాను. నాకు కోపం వచ్చి నిన్ను శపించకుండా ఉండలేకపోతున్నాను. అయ్యో, కురువంశంలోని శ్రేష్ఠులైన వీరులు నశించిపోయారు. నీవు సామర్థ్యం కలిగి ఉండి కూడా వారిని ఉపేక్షించావు అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, భృగునందన, ముందు నా మాట వినండి. మీరు తపస్సులు కాబట్టి నా విన్నపం ఆలకించండి. నేను మీకు ఆధ్యాత్మతత్వ విషయాన్ని చెప్తున్నాను. దానిని విన్నాక మీరు కావాలి అనుకుంటే నాకు శాపం ఇవ్వండి. ఇది మాత్రం గుర్తుంచుకోండి, ఎవరు కూడా కొద్దిపాటి తపోబలం చేతనే నన్ను తిరస్కరించలేరు. మీరు తపస్సులలో శ్రేష్ఠులు. మీ తపస్సు యొక్క తేజస్సు అధికంగా పెరిగింది. మీరు మీ సేవతో గురుజనులను కూడా సంతుష్టులను చేశారు. బాల్యం నుండే బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నారు. ఈ విషయాలన్నీ నేను బాగా ఎరుగుదును. కాబట్టి మిక్కిలి బాధల కూర్చి మీరు సంపాదించుకున్న మీ తపస్సును నేను నష్టపరచాలి అనుకోవటం లేదు అన్నాడు. అది విని ఉత్తంకుడు, కేశవ, నీవన్న ఆ ఉత్తమ ఆధ్యాత్మతత్వాన్ని వివరించు. అది విని నేను నీ మేలు కోరి ఆశీర్వదిస్తాను, లేదా శాపమే ఇస్తాను అన్నాడు. శ్రీకృష్ణుడు, మహర్షి, మీకు తెలిసే ఉండాలి, సత్వరజస్తమో గుణాలు అన్నీ నన్నే ఆశ్రయించి ఉన్నాయి. రుద్రులు వసువులు కూడా నా నుండే పుట్టారు. ప్రాణులన్నీ నాలోనే ఉన్నాయి. నేను ప్రాణులందరిలోనూ ఉన్నాను అని ఈ విషయం నిశ్చయంగా తెలుసుకోండి. దైత్యులందరూ, యక్షులు, గంధర్వులు, రాక్షసులు, నాగులు, అప్సరసలు నా నుండే ప్రాదుర్భవించారు. విద్వాంసులు చెప్పే సత్సత్తులు, వ్యక్తావ్యక్తములు, క్షరాక్షరములు అన్నీ నా స్వరూపాలే. ముని, ఒక్క మాటలో చెప్పాలంటే
సకల భువన భాండాలు నాలోనే ఉన్నాయి. ఇప్పుడు నేను మనుషునిగా అవతరించాను కాబట్టి కౌరవులపై నా శక్తిని ప్రయోగించకుండా ముందు దీనంగానే వారిని అర్థించాను. కానీ మోహగ్రస్తులైన కారణంగా వారు నా మాట వినలేదు. అనంతరం కోపంతో గొప్ప గొప్ప భయాలు చూపి వారిని భయపెట్టాను, బెదిరించాను. కానీ వారు అధర్మయుక్తులై కాలగ్రస్తులైన కారణంగా నా మాటకు అంగీకరించి సంధి చేసుకోలేదు. కాబట్టి యుద్ధంలో ప్రాణాలు కోల్పోయి ఇప్పుడు స్వర్గానికి చేరుకున్నారు. విప్రోత్తమ, మీరు అడిగిన దానికి సమాధానంగా ఈ విషయం అంతా చెప్పాను అని ముగించాడు. కానీ నేను గట్టిగా ఉత్తంగమునికి అమృతమే ఇవ్వాలి అని పట్టుబట్టాను. అప్పుడు ఇంద్రుడు నన్ను ప్రసన్న చేస్తూ, మహామతి, భృగునందనుడు ఉత్తంగునికి అమృతం ఇయ్యడం తప్పనిసరి అయితే నేను చండాల రూపం ధరించి అతనికి అమృతం ఇస్తాను. ఈ రీతిగా అతను తీసుకోవడానికి అంగీకరిస్తే ఇప్పుడే ఇవ్వడానికి వెళ్తున్నాను. అతడు స్వీకరించకపోతే నేను ఏ రీతిగానూ అతనికి అమృతం ఇవ్వడానికి రాజీ పడను అని నియమం విధించాడు. ఈ రకమైన నియమం పెట్టి ఇంద్రుడు తానే చండాల రూపంలో వచ్చి మీకు అమృతం ఇస్తూ ఉండగా మీరు అతనిని తిట్టి విముఖుని చేశారు. ఇది మీరు చేసిన పెద్ద అపరాధం. సరే, గడిచిపోయిన సంగతి అది. ఇప్పుడు మీ తీవ్ర పిపాసలను శాంతింపచేయడానికి, జలం కావాలనే కోరికను తీర్చడానికి నేను మీకు ఇంకొక వరం ఇస్తున్నాను. బ్రాహ్మణుడా, మీకు నీరు కావాలి అనే కోరిక కలిగినప్పుడల్లా మరుభూమిలోని ఆకాశంలో నీటితో నిండిన మేఘాలు ముసురుకుంటాయి. ఆ మేఘాలు మీకు స్వాదు జలాన్ని సమర్పిస్తాయి. అవి ఉత్తంక మేఘాలు అనే పేరుతో ప్రసిద్ధికెక్కుతాయి అన్నాడు. జనమేజయ, శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్పాక ఉత్తంకమునికి చాలా ఆనందం కలిగింది. ఇప్పటికీ మరుభూమిలో ఉత్తంకం అనే మేఘాలు వర్షిస్తూనే ఉంటాయి. జనమేజయుడు, బ్రాహ్మణోత్తమ, ఉత్తంక మహాముని ఎటువంటి తపస్సు చేశాడని తపోబలంతో భగవానునికి కూడా శాపం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అని అడిగాడు. అప్పుడు వైశంపాయనుడు ఇలా చెప్పాడు. జనమేజయ, ఉత్తంకముని అతి గొప్ప తేజస్వి, తపస్వి, గురుభక్తి గలవాడు. గౌతమ మహర్షికి చాలామంది శిష్యులు ఉండేవారు. కానీ అతనికి ఉత్తంకుని మీదనే అధికమైన వాత్సల్యం. అతని ఇంద్రియ సంయమనం, శౌచం, పురుషార్థంతో కూడిన కార్యం, ఉత్తమ సేవాపరాయణత చూసి గౌతముడు అతని పట్ల ఎంతో ప్రసన్నంగా ఉండేవాడు. గౌతముని వద్దకు వేల కొలది శిష్యులు గురుకులవాసం పూర్తి చేసుకుని వచ్చారు. అతని ఆజ్ఞ పొంది తమ తమ ఇళ్లకు వెళ్ళారు. కానీ ఉత్తంకుని మీద ఉండే ప్రేమ కారణంగా గౌతమ మహర్షి అతనిని ఇంటికి తిరిగి వెళ్ళడానికి అనుమతించలేదు. ఇంతలో ఉత్తంక మహామునికి మెల్లమెల్లగా వార్ధక్యం ఆవరించింది. ఇది తెలుసుకుని శోకంతో కుమిలిపోయాడు. అప్పుడు గౌతమ మహర్షి వచ్చి అతని శోక కారణం అడిగాడు. దానికి, గురుదేవ, సదా మీ సేవలో ఉంటున్నాను. నేను ఎప్పుడూ ముసలివాడిని అయ్యానో కూడా నాకు తెలియదు. నన్ను ఇంటికి తిరిగి వెళ్ళడానికి మీరు అనుమతించలేదు అని చెప్పాడు. అది విన్న గౌతముడు, నీ శుశ్రూష చూసి ప్రేమ కలగడం చేత నీకు అనుమతినివ్వలేదు. సరే, ఇప్పటి నుంచి నీవు వెళ్ళదలుచుకుంటే సహర్షంగా అనుమతిస్తాను. త్వరగా ఇంటికి వెళ్ళు, ఆలస్యం చేయకు అన్నాడు. దానికి ఉత్తంకుడు, దేవా, మీకు గురుదక్షిణగా ఏమి ఇవ్వను, దయచేసి చెప్పండి అన్నాడు. ఈ కథంతా కూడా వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తున్నట్లుగా మహాభారతంలో ఉంది. సరే, కథలోకి వద్దాం. అది విని ఉత్తంకుడు, జనార్దన, మీరు జగత్కర్తలని నేను ఎరుగుదును.
మీరు నాకు ఉపదేశించిన ఈ జ్ఞానాన్ని నిశ్చయంగా మీ అనుగ్రహమే అనుకుంటున్నాను. ఇప్పుడు నా చిత్తం ప్రసన్నమై మీ పట్ల భక్తి పరిపూర్ణమైంది కనుక శాపం ఇచ్చే ఆలోచన లేదు. జనార్దన, నేను కొద్దిపాటిగానైనా మీ కృపకు అర్హుడినైతే నాకు మీ ఈశ్వరీయ స్వరూపాన్ని చూపించండి. నాకు దానిని చూడాలని చాలా కోరికగా ఉంది అని అడిగాడు. ముని ఈ విధంగా ప్రార్థించగానే శ్రీకృష్ణ భగవానుడు ప్రసన్నుడై యుద్ధారంభంలో అర్జునుడు చూసిన తన ఆ సనాతన వైష్ణవ స్వరూపాన్ని ఉత్తంకునికి కూడా చూపించాడు. ఉత్తంకముని ఆ విరాట్ స్వరూపాన్ని దర్శించాడు. పరమాత్మ యొక్క ఆ అద్భుత వైష్ణవ రూపాన్ని చూసి ఉత్తంకమునికి చాలా ఆశ్చర్యం కలిగింది. అతడు ఇలా స్తోత్రం చేయసాగాడు. విశ్వకర్మ, నీకు నమస్కారం. విశ్వాత్మ, సంపూర్ణ జగత్తు మీ నుంచే పుట్టింది. పృథ్వీ మీ 2 పాదాలతో, ఆకాశం శిరస్సుతో వ్యాప్తమై ఉంది. భూమి ఆకాశాల నడిమి భాగమంతా మీ ఉదరం ఆక్రమించి ఉంది. దిశలన్నీ మీ భుజాలలో ఇమిడిపోయాయి. అచ్యుత, ఈ దృశ్య ప్రపంచమంతా మీ స్వరూపమే. దేవేశ్వర, ఇక మీరు మీ ఈ ఉత్తమమైన అక్షయమైన స్వరూపాన్ని ఉపసంహరించండి. నేను మళ్ళీ మిమ్మల్ని మీ పూర్వరూపంలోనే చూడాలి అనుకుంటున్నాను అన్నాడు. ముని యొక్క మాటలు విని సదా ప్రసన్న చిత్తంతో ఉండే శ్రీకృష్ణుడు, మహర్షి, మీరు నా వల్ల ఏదైనా వరం పొందండి అన్నాడు. అప్పుడు ఉత్తంకుడు, పురుషోత్తమా, మీ ఈ స్వరూపాన్ని చూస్తున్నాను. ఇదే నాకు అన్నిటినీ మించిన గొప్ప వరం అన్నాడు. అది విని శ్రీకృష్ణుడు, ముని, మీరు దీని గురించి ఇంకోలా భావించకండి. నా దర్శనం అమోఘమైనది కాబట్టి మీరు నన్ను వరం కోరుకోవలసిందే అన్నాడు. ఉత్తంకుడు, ప్రభు, నేను వరం తీసుకోవడం తప్పనిసరి అనుకుంటే ఇక్కడ నాకు యథేచ్ఛగా నీరు దొరికేలా వరం ఇవ్వండి. ఎందుకంటే ఈ మరుభూమిలో నీరు చాలా దుర్లభం అని అడిగాడు. అనంతరం భగవానుడు తన తేజస్సును ఉపసంహరించి ఉత్తంకమునితో, మహర్షి, నీరు అవసరమైనప్పుడు నన్ను స్మరించండి అని చెప్పాడు. ఇలా చెప్పి అతడు ద్వారకకు వెళ్ళిపోయాడు. అనంతరం ఒక రోజున ఉత్తంకమునికి చాలా దాహం వేసింది. అతడు నీటి కోసం ఆ ఎడారి భూమిలో 4 వైపులా తిరుగాడసాగాడు. అలా తిరుగుతూ అతడు శ్రీకృష్ణ భగవానుని స్మరించాడు. ఇంతలో అతనికి దిగంబరుడైన ఒక చండాలుడు కనిపించాడు. అతని శరీరం నిండా మాలిన్యం, బురద అంటుకొని ఉన్నాయి. అతని చుట్టూ కుక్కలు ఉన్నాయి. నడుముకు కత్తి కట్టుకున్నాడు. చేతిలో విల్లంబులు పట్టుకున్నాడు. అతడు భయంకరంగా కనిపిస్తున్నాడు. అతని మూత్రేంద్రియం నుండి జలధార కిందకి పడుతూ కనిపించింది. మహర్షి దప్పికతో ఉన్నాడని గ్రహించి చండాలుడు నవ్వుతూ, ఉత్తంక, రా, నా వద్ద జలం తీసుకుని తాగు. నీవు దాహంతో బాధపడుతూ ఉంటే నాకు చాలా జాలి కలుగుతోంది అన్నాడు. చండాలుడు ఇలా అన్నా ఉత్తంకముని ఆ నీటిని స్వీకరించలేదు. వరం ఇచ్చిన శ్రీకృష్ణుని కఠోర వాక్యాలతో నిందించాడు. అతడు కోపంతో ఆ నీటిని తీసుకోలేదు. పైగా సడలని పట్టుదలతోటి ఆ చండాలుని కూడా నిష్ఠూరమాడాడు. అతడు తిరస్కరించడంతో చండాలుడు కుక్కలతో పాటు అక్కడే అంతర్ధానమయ్యాడు. అది చూసి ఉత్తంకమునికి చాలా సిగ్గు కలిగింది. మనసులోనే శ్రీకృష్ణుడు తన్ను మోసగించాడు అనుకోసాగాడు. ఇంతలో ఆ మార్గంలోనే శంఖ చక్ర గదాధరుడై మహాబుద్ధిమంతుడైన శ్రీకృష్ణుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అతడు, ఉత్తంకుడు, పురుషోత్తమ, బ్రాహ్మణునికి చండాలుని మూత్రజలాన్ని ఇవ్వడం మీకు ఉచితం కాదు అన్నాడు. అతని మాట విని శ్రీకృష్ణ భగవానుడు మధురవాకులతో అతన్ని బోధారిస్తూ, మహర్షి, ఇక్కడ మీకు ఏ రూపంతో జలం ఇవ్వడము సముచితమో ఆ రూపంతోనే ఇవ్వబడింది. కానీ మీరు తెలుసుకోలేకపోయారు. నేను మీకోసమని వజ్రధారి అనే ఇంద్రుడి వద్దకు వెళ్ళి నీవు ఉత్తంకమునికి
జలరూపంలో అమృతం ఇవ్వు అని చెప్పాను. నా మాటలు విని ఇంద్రుడు ఎన్నోసార్లు మనిషి అమరుడు కాలేడు, కాబట్టి మీరు అతనికి అమృతం కాకుండా మరి ఏదైనా వరం ఇవ్వండి అని అన్నాడు. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.